శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఎందుకంటారంటే భగవంతుడు అన్ని ఇచ్చాడు మనకి. ఇంకోటి పొట్ట కొట్టకూడదు, మనిషే కాదు ఏ జంతువు పొట్ట కొట్టకూడదు, పొట్ట నింపాలి. ఏ డాక్టర్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా మీరు ₹1,00,000 ఫీజు తీసుకుని ఒక వాటర్ బాటిల్ ఇస్తాను మీకు. ఆ 10,000 సంవత్సరాల క్రితం మన ఋషులు మహర్షులు మనకి చక్కగా అన్ని రాసి చెలిపారు. శాస్త్రాన్ని తరుడైతే రాని చెలిపారు. నువ్వు జబ్బు రాకుండా ఉండడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. నువ్వు జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మీ సంస్కృతి సాంప్రదాయం, మీ పుట్టినరోజు ఎలా చేయాలి, అవన్నీ ప్రతి పిన్ టు పిన్, ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సంవత్సరం, ప్రతి ఋతువు, ప్రతి నెల ఎలా ఉండాలో అడుగు అడుక్కి 100 పరిష్కారాలు చూపించారు. 100 మార్గాలు చూపించారు. ఒక్క సమస్యకి 100 పరిష్కారాలు చూపించారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఎందుకంటారంటే భగవంతుడు అన్ని ఇచ్చాడు మనకి. అందుకే ఈ పండుగ చేయడానికి మెయిన్ కారణం అది. మేము అక్కడ వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ ఎందుకు చేస్తామంటే, సంక్రాంతి ఇలాంటివన్నీ సో నెక్స్ట్ తరంకి నేర్పడం కోసం. నెక్స్ట్ నుంచి చక్కగా పెళ్ళిళ్ళు కూడా చేస్తాం శాస్త్రోక్తంగా ఈ సాంప్రదాయ ప్రకారం. ఈ ఆశ్రమం లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ తరానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. నెక్స్ట్ తరానికి ఈ భారతదేశంలో ఈ భూమి మీద మిగిలే ఏకైక స్థలం సంస్కృతి సాంప్రదాయాల నిలయంగా మారబోతుంది. రేపు పొద్దున ఎవరైనా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు. ఫారినర్స్ అనుకుంటున్నాం మనం, వాళ్ళు మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారు మన భారతీయ సంస్కృతి మీద. వాళ్ళు వేదం చదువుకుంటున్నారు, వాళ్ళు గాయత్రి, యోగా, మెడిటేషన్, మన స్పిరిచువల్ సైన్స్ మీద చాలా నేర్చుకుంటారు వాళ్ళు ఇంట్రెస్ట్గా. మాకు గుంటూరు, విశాఖపట్నంలో మాస్టర్ కే గారి గ్రూపులు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. 10-11 జనవరి 10-11-12 తారీఖులో జరుగుతుంటాయి గుంటూరులో. ఇక్కడ కూడా వెళ్ళండి. ఒకరోజు పొద్దున్నే స్టేజ్ మీద ఫారినర్స్ కూర్చుంటారు. వాళ్ళు గాయత్రి చదువుతారు. మనకి ఒళ్ళు గగురు పుట్టి చేస్తారు అనమాట. అంటే గాయత్రి మంత్రం ఉన్న పవర్ ఏంటో తెలుసు. మన పిల్లలకి నేర్పడం. మన సంస్కృతి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఏర్పడింది చూడండి. మనం వదిలేస్తున్నాం, వాళ్ళు పట్టుకుంటున్నారు. అందుకనంటే రేపు ఇక్కడ మనం ఎక్కడో చోట దాయాలి కదా ఆ నిధిని, ఆ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, సంపదని, ఋషి ఇచ్చిన సంపదని కొంచెం ఆవగించైనా దాస్తే వాళ్ళ తర్వాత దాన్ని అల్లుకుని దాంతోనైనా హ్యాపీగా ఉంటారు. మనం నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ ఇదే అనమాట. అందుకోసం ఈ ఆశ్రమం నిలకడడం జరుగుతుంది. ఇక్కడ విద్య, వైద్యం, ఆహారం ఏదైతే వ్యాపారంగా జరిగాయో అవి ఇక్కడ నిస్వార్థంగా జరుగుతాయి అన్నమాట. అవన్నీ నేర్పుతాం. ఇక్కడ ఒక గురుకులం, వైద్యాశ్రమం, అన్నదాన సత్రం 3 మన ఋషులు ఏవైతే చెప్పారో ఆ ప్రకారం శాస్త్రోక్తంగా ఇక్కడ నడిపిస్తాం. మనసా వాచా కర్మణ. ఇది నెక్స్ట్ తరం నేర్చుకోవడానికి ఇదొక వేదిక మేము క్రియేట్ చేస్తున్నాం. ఎవరు స్వార్థం కోసం ఇక్కడ చేయట్లే, నెక్స్ట్ తరం కోసం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. గురుకులం అలాంటివన్నీ పర్మనెంట్గా టెంపరీ చేస్తున్నాం, కానీ ఇక రాబోయే రోజులు అన్నీ పర్మనెంట్గా ఇక్కడ చేస్తాం. ఏంటంటే మనం నెక్స్ట్ మన పిల్లలకి మనం ఎంతో కొంత నేర్పితే మనం నేర్చుకోవాలి, కాస్త వాళ్ళకి నేర్పాలి. నేర్పితే మనకన్నా వాళ్ళు బాగా నేర్చుకుంటారు. మనకన్నా వాళ్ళేం తెలివి తక్కువలు కాదు. నెక్స్ట్ తరం మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉంటారు, చాలా షార్ప్ బ్రెయిన్. ఎవరు దద్దమ్మలు కాదు, వాళ్ళందరూ ఋషులు. అందుకని సో నెక్స్ట్ తరం కోసం మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం. నేను కోట్లు సంపాదించగలను ఈ వైద్యంలో. నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. నా 25 ఏళ్ళ వయసులో, నాకు ఇప్పుడు 50 దాటాయి, 25 ఏళ్ళ వయసులో నా ప్రాక్టీస్ ఎక్కడ తెలుసా అండి? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాలు, రాజధానులు నా క్యాంపులు ఉండేవి. నాకు వచ్చే పేషెంట్స్ 5 ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? పెద్ద బిజినెస్ వాళ్ళు, పెద్ద పొలిటీషియన్స్, పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ కోసం వెళ్ళేవాడిని 5 చూసి వచ్చేవాడిని. వాళ్ళ కేసులు ఏంటంటే ఇంకేం లేదు, ఇంకా తగ్గదని చెప్పారు, ఇంకా అయిపోయింది, ఇంకా మందు లేదు, చనిపోతారని చెప్పారు. అలా నేను ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళి వైద్యం చేసి వాళ్ళు తగ్గించిన తర్వాత కూడా ఆ రోజుల్లో కూడా నేను అంత పెద్ద బిగ్ షాట్స్ దగ్గర అప్పటికి వాళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. నేను మహా తీసుకుంటే 2,000-3,000 విత్ దారి ఖర్చులతో కలిపి నేను తీసుకునే ఫీజు దగ్గర 3,000. నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి నేను ఎంతవరకు తగ్గిస్తానని చెప్పలేను, కానీ నెక్స్ట్ తరానికి జబ్బులు రాకుండా చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. నా శ్రమ ఖచ్చితంగా అప్పుడు ఉపయోగపడుతుంది.
నేను ఈ ఒక మార్పు కోరుకున్నాను. అందరూ జబ్బు వచ్చాక వైద్యం కోసం పరిగెడుతున్నారు, అందరూ జబ్బు వచ్చాకనే వైద్యమే చెప్తున్నారు. అసలు జబ్బు రాకుండా చేసేదే వైద్యం కదా. జబ్బు రాకుండా చేయాలంటే నెక్స్ట్ తరానికి ఏం చేయాలి? నెక్స్ట్ తరానికి జీవనశైలి మార్పు, ఆహారపు అలవాట్ల మార్పు, వైద్యం, ఎవరి వంటలు చేసుకోవాలి, ఎవరి వైద్యం వాడు చేసుకునేలా తయారు చేయాలి. సో నెక్స్ట్ తరానికి పెద్ద జబ్బులు అంటే ఏంటి తెలియకూడదు. నెక్స్ట్ తరానికి ఒకప్పుడు మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ అంటే ఎలా తెలియదో, క్యాన్సర్ అంటే మనకి ఏం తెలియదో, అలా నెక్స్ట్ తరం మనకి ఆ జబ్బులు అంటే ఏంటో తెలియకూడదు అనమాట. పుస్తకాల్లో చదువుకుంటే తెలియదు, మామూలుగా అలా మర్చిపోవాలన్నమాట. అలా అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలి, అవి నేర్పాలి. అలాంటి వేదిక ఒకటి ఏర్పాటు చేయాలి ఆ ట్రైన్ చేయడానికి. ఇదేదో ఒక్క రోజులోనో 10 రోజుల్లోనో నెలలోనో మార్పు చేసేద్దామంటే అవ్వదు. మనం 30 నుంచి 50 ఏళ్ళ తర్వాత మనం గాడి తెప్పేశాం, 50 ఏళ్ళగా గాడి తెప్పేశాం. మళ్ళీ మార్పు రావాలి అంటే మరో 50 ఏళ్ళు పడుతుంది. అంటే నేను 25 ఏళ్ళ వయసు అప్పుడు అనుకున్నాను నేను, అంటే నాకు మరో 50 ఏళ్ళు, 30 నుంచి 50 ఏళ్ళు మనం కష్టపడితే ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం, అవేర్నెస్ తీసుకురాగలుగుతాం. నాలాంటి నిష్ణాతులను 1 లక్ష మంది తయారు చేయగలుగుతాం. 30 నుంచి 50 ఏళ్ళు నా టార్గెట్, నా విజన్. 30 నుంచి 50 ఏళ్ళు నా టార్గెట్, నా విజన్. 30 నుంచి 50 ఏళ్ళు నా టార్గెట్. ఎప్పుడు నాకు 25 ఏళ్ళ వయసు అప్పుడు, ఇప్పుడు 50 ఏళ్ళు. నేను ఈ 25 ఏళ్ళు ఏం చేశానంటే రీసెర్చ్, ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ దళారులు దోచుకుంటున్నారు, ఎక్కడ అక్కలేని వైద్యం జరుగుతుంది, ఎక్కడ అక్కలేని చదువు చెప్తున్నారు, అసలు మన శాస్త్రం ఏంటి, సంస్కృతి ఏంటి, ఋషులు ఏం చెప్పారు, ఇప్పుడేం జరుగుతుంది, 30 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుంది, మరో 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, నేను చెప్పగలను. ఏం ఉండవు. మన తినడానికి తిండి ఉండదు, మన వంకాయ మన కూర మన తినం, మన చదువు మనకు ఉండదు. అంతా కంట్రోల్, రిమోట్ కంట్రోల్కి వెళ్ళిపోతాం. మనం మెదడులో చిప్పులు పెట్టుకుని ఆ చిప్పులు వేస్తారనమాట, వేసి వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు మనం. అది దౌర్భాగ్యం. అలాంటి స్థితి వస్తుంది. సో దాన్ని ఎంతో కొంత మార్పు తీసుకొస్తే ఈ భూమి మీద మనిషి అనేవాడు ఉంటాడు, కొన్నాళ్ళ పాటు ఉంటుంది. మనిషి ఇలా చిప్పులు వేసి తిరగడానికి కాదు వచ్చింది, ఒక పర్పస్ కోసం వచ్చాం. ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలకి మనం ఏదో చేయడం కోసం వచ్చాం. మన అందుకు పంపించారు పైనుంచి. కోట్లో బాల్ లాగా తిప్పుతున్నారు అనమాట మన బ్రెయిన్. సో ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా 30 ఏళ్ళు, 50 ఏళ్ళు నా విజన్. అప్పటికి నేను ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు 25 ఏళ్ళు నేను చేసిన పని చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను, నేను ప్రాక్టికల్గా చాలా అనుభవించాను. సొసైటీ ఎలా ఉంటుంది, సొసైటీ నుంచి ఎలా ఉంటే ఏం జరుగుతుంది. నేను 100 సార్లు ఫెయిల్ అయ్యాను, 100 సార్లు లైఫ్లో నా ఫెయిల్యూర్స్. అట్టడికి వెళ్ళిపోయాను, కోట్లలో లాసులు వెళ్ళిపోయాను, మైనస్లకు వెళ్ళిపోయాను. అయినా సరే నేను మళ్ళీ ఎందుకు బయటకు వచ్చానంటే నా లక్ష్యం ఒకటి ఉంది. ఇవన్నీ నథింగ్. ఈ సమాజంలో కలియుగంలో స్వార్థానికి అందరూ అలా ఉంటారు అనుకుంటాను నేను. అది అలా కాదు, ఇలా ఉంటారు, వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది, అది వరకు మనం ఇచ్చేసి తప్పుకోవాలి అని తానొప్పక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యం నాకు 25 ఏళ్ళకి అర్థమైంది. 25 ఏళ్ళ ఈ సమాజంలో ప్రయాణం చేశాక నాకు అర్థమైంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను అనమాట, నేను అసలు ఇప్పుడు ఈ కాలంలో పుట్టాల్సింది కాదు, ఒక 100 ఏళ్ల క్రితం లేదా మరో 100 ఏళ్ళ తర్వాత పుట్టాల్సింది. నాలంటాడు కష్టం ఇక్కడ తట్టుకోవడం. కానీ ఏంటంటే ఇప్పుడు ఎందుకు పుట్టించాడు భగవంతుడు? సో ఇది పర్పస్ ఉంది. సో మన పర్పస్ ఇది, మన ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. సో దానికోసం నిరంతరం నేను చేసే పరుగు అది. నిద్రాహారం ఏముండదు, నేను రోజు పడుకుంటే ఒక 1 అవర్ పడుకుంటాను. సో ఇవన్నీ ఎందుకంటే ముందు నా విజన్ నడిపించాలంటే, ఇంకొకరు నేను ట్రైన్ చేయాలంటే నేను ట్రైనింగ్ ఇవ్వాలి. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఈ జబ్బులకు కారణాలు ఏంటి, ఎవరి స్వార్థం వల్ల ఈ మానవ జాతి ఇలా ఇబ్బందులు పడుతుంది అన్నీ నేర్చుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది. సో వాటిలోంచి మనం తప్పించి నెక్స్ట్ జనరేషన్ ఎంతో కొంత మనం చేయగలగాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఏర్పరిచాం, ఇక్కడి నుంచి ట్రైనింగ్ మొదలు పెడతాం. సో నాకు మరో 25-30 ఏళ్ళు టార్గెట్. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ మొదలైంది నాకు. ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత మరో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఈ ప్రయాణం ఉంటుంది. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళని 1 లక్ష మందిని తయారు చేస్తాను. 30 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఇవన్నీ బతుకుతాయి, ఈ కళలన్నీ బతుకుతాయి. అది నా ఉద్దేశం. ఏదో డబ్బులు వస్తే మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళే రకం కాదు నేను. ₹1 ఇంటికి తీసుకెళ్ళను నేను. నా ఫ్యామిలీ బతకడానికి, నా ఫ్యామిలీ పోషణకి మాకు ఒక కంపెనీ ఉంది, మందుల కంపెనీ. మా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా కంపెనీ, ఆ కంపెనీలో 10% మా షేర్, మా ఫ్యామిలీ పోషించుకోవడానికి. 20% ట్రైబ్స్కి ఇచ్చేస్తాను నేను. ఇవి వచ్చి మీరు ఇచ్చే వైద్యంలో ఇచ్చేవన్నీ ఇక్కడ అన్నాలకి, వీటికి, వాటికి, గోశాలకి ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నెక్స్ట్ తరానికి నేర్పాలంటే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు నేను ఆవులు పెంచుతున్నాను. ఆవులు పాలమ్మను, మజ్జిగమ్మను, పెరుగమ్మను, నెయ్యమ్మను, పిడకమ్మను, ఆవు ఈరును కూడా అమ్మ. అది అమ్మడం ధర్మం కాదు, ఇంకో దాన్ని పొట్టగొట్టి నేను సంపాదించడం.
ఇంకోటి పొట్ట కొట్టకూడదు. మనిషే కాదు, ఏ జంతువు పొట్ట కొట్టకూడదు. పొట్ట నింపాలి. ఒక్కరికైనా ఒక జీవికైనా పొట్ట నింపాలి తప్ప పొట్ట కొట్టకూడదు. అలా పొట్ట కొట్టాలనుకుంటే నేను ఈరోజు అపర కోటీశ్వరుడు. క్యాన్సర్ 25,000 అవుద్ది, 50,000 తీసుకుంటున్నారు కదా ఆయుర్వేదంలో. 25,000, 30,000, 50,000, 1,00,000 రూపాయలు ఆయుర్వేదంలో తీసుకుంటున్నారు బయట. పేషెంట్ బట్టి వాళ్ళ స్థానం బట్టి అడిగేస్తున్నారు, వాళ్ళ పాపం ఇస్తున్నారు. అలా జరుగుతున్నాయి. ఇక్కడ కేవలం 2,000, 3,000, మహా అయితే 3 నెలలకి 9,000, నెలకు 3,000 రూపాయలు మించి ఎక్కడ తీసుకో. సో అందులో ట్రైబల్స్ నుంచి మేము హెల్ప్స్ తేవాలి. వాళ్ళకి ఎంత ఖర్చు, అవి తేడానికి ఒకది. ఇక్కడికి వచ్చింది ప్రాసెస్ చేసే సగం పోతుంది. ఆ సగంలో మళ్ళీ మందులు చేయడానికి మేము తయారు చేసేవాళ్ళు, వాళ్ళ ఖర్చు. ఇదంతా అయిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి మా ఖర్చులు. ఇవన్నీ అయ్యాక వచ్చిన పేషెంట్కి భోజనం, మధ్యాహ్నం టిఫిన్, సాయంత్రం మళ్ళీ స్నాక్స్, ట్రాన్స్పోర్ట్. మళ్ళీ ఇందులో సగం మందికి, ఇందులో 20% పీపుల్కి, పూర్ పీపుల్ అంటే డబ్బులు ఏమంటే మందులు ఇచ్చి ఫ్రీ పంపించేస్తాం. కొంతమందికి తిరిగి దారి ఖర్చు కూడా ఇస్తుంటాను నేను. కొంతమందికి మందులు భోజనం పెట్టి మందులు ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దారి ఖర్చు డబ్బులు ఇస్తాను. ఇంకో కొంతమంది నాకు ఎలాంటి వాళ్ళు వస్తుంది, ముసలి వాళ్ళు వస్తారు పాపం, ఎక్కడి నుంచి ఊరు నుంచి. ఒక 10 మంది వస్తే ఒకరిని తీసుకొస్తుంటారు. ఈ మామకి పిల్లలు జల్లలు ఎవరు లేరండి, మా అమ్మ ఒక్కతే అంటారు. మందు ఇచ్చి ఆవిడ నెలకి 2,000 రూపాయలు ఇస్తాను నేను. ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే నా లక్ష్యం వేరు, నా గోల్ వేరు. ఏ డాక్టర్ అయినా భోజనం పెడతాడా? ఏ డాక్టర్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా మీరు 1,00,000 రూపాయలు ఫీజు తీసుకుని ఒక వాటర్ బాటిల్ ఇస్తాను మీకు. నాకు డబ్బులు లేవంటే ఉత్తిని వైద్యం చేస్తుందా? నీ కార్డు ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ఆస్తి పత్రాలు ఉన్నాయా అడుగుతారు తప్ప, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడుగుతారు తప్ప ఉత్తిని ఎవడేవాడు. ఒక గోశాలే కాదు నాకు చేసేదాంట్లో. నెలకి 2,000 మందికి నేను ఫ్రీగా మందులు ఇస్తాను. అంటే ఆ పేషెంట్గా నెలకి చూడుకోను నేను. ఒక నెలకి మందు ఇచ్చి చెప్పను. అతను తగ్గే వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చిన మందులు ఆ నెల ఫ్రీ. నేను ఒకసారి పేపర్ రాశానంటే మామూలు ఫ్రీగా ఇచ్చేస్తానంతే. అది 10 నెలలు వచ్చినా, 12 నెలలు వచ్చినా, 2 సంవత్సరాలు వచ్చినా సరే అతనికి తగ్గే వరకు మందులు ఫ్రీయే. అలా నెలకు 2,000 ఉంటారు. క్యాన్సర్ ఫ్రీ క్యాంప్స్ పెడుతుంటాం, పౌర్ణమి అమావాస్య క్యాంపులు పెడుతుంటాం. అలాగే ఈ ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాం. ఎక్కడ ₹1 ఛార్జ్ చేయం. కనీసం అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ₹1 తీసుకోం. ఈ రోజు ఏ వర్క్షాప్కి వెళ్ళినా 90%, 99% డబ్బులే. ఫీజు లేకుండా ఏ వర్క్షాప్ అయినా ఉంటుందా? ట్రైనింగ్ క్యాంప్స్ కనీసం 10,000 నుంచి లక్షల్లో ఉంటాయి ఫీజులు. ఈ 10 రోజులు, 15 రోజులు, 3 రోజులు, 6 రోజులు ట్రైనింగ్ క్యాంప్స్కి. ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అలాంటివన్నీ ఫ్రీగా చేయాలి తప్ప ఎవడో సొంతంగా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడు, ట్రైనింగ్ క్యాంప్స్. కానీ ఇక్కడ సింగిల్ పైసా తీసుకోం. మరి ఎక్కడ డొనేషన్ బోర్డ్స్ ఉండవు. మేము చేస్తాం, గోశాల పెట్టాం, డొనేషన్ ఇవ్వండి అని ఏమన్నా. ఎక్కడ డొనేషన్ బోర్డ్స్ ఉండవు. టెంపుల్స్ చాలా కడతాను నేను, ఎక్కడ హుండీ ఉండదు. గిరిజన ప్రాంతాల్లో ఏమైనా పాత గుళ్ళు, విగ్రహాలు చెట్టుకుంది ఉంటే గుళ్ళు పెడతాం. పడిపోతున్నాయంటే శిథిలావస్థలు ఉంటే వాటిని బాగు చేసి వాళ్ళకి ఇస్తుంటాం. అలాగే ట్రైబ్స్కి మెడిసినల్ ప్లాంట్స్ పెంచడానికి వాళ్ళ ల్యాండ్కి వాళ్ళకే అద్దె ఇస్తాను. ఆ ల్యాండ్లకి మొక్కలు నేను ఇస్తాను, పెంచినందుకు డబ్బులు ఇస్తాను. ఆ రోజు చెవిలో పనిచేసినందుకు కూలి ఇస్తాను. అది అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేట్ కన్నా డబల్ రేటుకి నేను కొంటాను. అలా వచ్చిన 3 కిలోతో మందులు చేస్తాను. ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ అయ్యాయనుకోండి, కూరగాయలన్నీ అక్కడి నుంచి తెస్తాను ట్రైబ్స్ నుంచి. వాళ్ళు మామూలుగా బుట్ట ₹100 చెప్తారు, ఏదో 2,000 చెప్తారు. పెద్ద బుట్ట అయితే 1,500, 1,200 చెప్తారు. దాన్ని దళాలు ఎంత కొంటారు అంటున్నారు? 150, 200 చేతులెట్టి బుట్ట కొట్టుకుంటారు, మోసుకెళ్ళిపోతారు. 150 చేతులెట్టి బుట్ట లాక్కుపోతాడు మార్కెట్లో. ఆ కాశీపట్నం మార్కెట్ అది. ఆ ట్రైబ్స్ చీటింగ్ అనమాట. నేను వెళ్తే ఎలా కొంటాను తెలుసా అండి? నేను వెళ్తే పండగలకి చాలామంది చూశారు నాతో వచ్చిన వాళ్ళు. నాగేశ్వరరావు బాగా అలవాటు. నాగేశ్వరరావు ఇప్పుడు వచ్చారైనా టైంకి తెలిసి ఎన్ని సంతల్లో ఎన్ని కూరగాయలు కొన్నామో, ఎలా కొన్నామో. ఆ బుట్ట ఎంత కామెడీ అంటే, ఆ బుట్ట 300, 500 చెప్పాడు అనుకోండి, 500 కదా, ఇక 1000 రూపాయలు అనుకోండి. ఎత్తుంటే ఆడు భయపడతాడు, నువ్వు నాకు 1000 ఎందుకు ఇచ్చేస్తున్నావు అని. అంత అమాయకులు. బేరం ఆడకుండా నాకు 1000 ఎందుకు ఇస్తున్నావు, నువ్వు రేపు చీటింగ్ చేస్తామో అంటాను అనుకుంటాను. వాడాడు 2-3 సార్లు తర్వాత అర్థమైంది. నేను ఇలా కనపడ్డా, నా రంగు కనపడింది అనుకోండి, అన్నయ్య, తమ్ముడు, బావా అని పిలిచేసి నాది పట్టుకెళ్ళిపో అంటున్నారు. నేను సంతకి వెళ్తే అవుదు దళాలకి దగాయే, వాళ్ళకి దడే అంటనమాట. ఆయన ఏంది వస్తాడు సరదాగా, ఒకసారి కొనిపోతాడు. ప్రతిసారి కొని నేనే కదా, మేము కొనకపోతే రేపు ఎవరు కొంటాడు దగ్గర, మీ సరికంతా పోద్ది. ఆయన ఏంది ఇదే సంవత్సరం ఒకసారి, నెలకోసారి వస్తాడు పోతాడు అంటాడు. వాళ్ళు ఏమంటారంటే, సరే నువ్వు రోజు కొనుక్కుంటున్నావు కదా మా దగ్గర అడ్డం కానీ,
కనీసం నెలకోసారైనా తృప్తిగా మేము డబ్బులు ఇంటికి పెట్టుకెళ్తాం ఈయన వల్ల. అలా వాళ్ళు ఇంకోండి నలుగురు కలిసి వస్తారండి, నాలుగు గంపలు వేసుకొని. నేను 3 కొన్నాను అనుకోండి, పక్కాడి అన్నయ్య వీళ్ళతో వచ్చాను నేను, ఈ గంప పట్టుకెళ్ళిపోతే మీ నలుగురిని కలిసి వెళ్ళిపోతాను, సరే ఇచ్చి నాకు అవసరం లేకపోయినా అది తెచ్చి ఇంకొక పని చేస్తాంటాం. అలా ఏంటంటే నాకు డబ్బులతో ఏం పని లేదు, నాకు సమాజంతో చాలా పని ఉంది. పంచబడితే పెంచబడుతుంది, పంచబడితే పెంచబడుతుంది. అది మేము చేసే సర్వీసులే 16 రకాలు ఉన్నాయి, నేనే మర్చిపోకుండా ఏం చేస్తుంటాను. నెలకి 25,000 భోజనం పెడతాను నేను, నెలకు 25,000. పేషెంట్స్ కాదు, నా క్యాంపుల్లో కాకుండా కూడా 10-15,000 మందికి నేను బయట గిరిజన ప్రాంతంలో ట్రైబ్స్ పండుగలకి, శివరాత్రులకి, వినాయక చవితికి, అడవుల్లో ట్రైబ్స్కి అన్నదానానికి ఇస్తాను. ఈ శివాలయానికి, అలాగే రామదుర్గం అలాంటి చోటుకి 25,000 మందికి, శ్రీరామానికి 25,000 భోజనం నేను వెళ్ళి వండి పెడతాను. నేనే సరుకులు కొనుక్కొని నేనే పట్టుకెళ్ళి నేనే వంట చేసి, తెరవాళ్ళు వంట చేసి పొద్దున్న అందరికి వడ్డించి, సాయంత్రం అందరూ ఆఖరి దాకా తిన్నదాకా ఉండి, దాంతోపాటు అక్కడ కోతులే ఉంటాయి, వాటికి కూడా వేరే వంట వండి వాటికి పెట్టి, ఈ మిగిలిపోతే అలానే పెంచేసి వెళ్ళి వచ్చేస్తామన్నమాట. అలా ఏంటంటే ఇదంతా ఎందుకు అంటే నాకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెక్స్ట్ తరం కోసం. నా వల్ల ఇప్పుడు జనానికి ఏమైనా ఉపయోగం పడతానో పడనో చెప్పలేను, కానీ నెక్స్ట్ తరానికి ఖచ్చితంగా నా శ్రమ ఫలిస్తుంది. అప్పుడు నేనేంటో తెలుస్తుంది. ఓకే, రాబోయే తరాల కోసం వేస్తున్న బాట ఇది. ఆ బాట కోసం నేను ములబాట్లు నడుస్తున్నానంటే. నమస్కారం.